ఏంటిది స్క్వాట్స్ కాఫ్. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే నా పేరు నైమిషా అండ్ ఇవాళ వీడియో వచ్చి కైండ్ ఆఫ్ కంటిన్యూయేషన్ టు మై లాస్ట్ వీడియో. ఇన్ కేస్ మీరు ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే డెఫినెట్గా చెక్అవుట్ చేయండి. దాంట్లో నా హెయిర్ ట్రీట్మెంట్ ప్రాసెస్ మొత్తం చూపించాను. అండ్ ఇవాళ వీడియోలో ఈ హెయిర్ ట్రీట్మెంట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, చేయించుకోకూడదా అని చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. అలాంటి కొన్ని క్వశ్చన్స్ నేను స్టార్టింగ్లో చేయించుకున్నప్పుడు నన్ను నా ఫ్రెండ్స్ అడిగినవి ఇవాళ నేను మీకోసం ఆన్సర్ చేయబోతున్నాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ క్వశ్చన్ అందరికీ వచ్చేది స్మూతనింగ్కి స్ట్రైటనింగ్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే నాకైతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించలేదు. స్మూతనింగ్ చేయించినా స్ట్రైటనింగ్ చేయించినా ఆల్మోస్ట్ సేమ్ ఎఫెక్ట్ వస్తుంది. కాకపోతే ఏంటంటే స్ట్రైట్నింగ్ చేయించినప్పుడు పోకీ స్ట్రైట్ అవుతుంది హెయిర్, స్మూతనింగ్ చేయించినప్పుడు కొంచెం సాఫ్టీ స్ట్రైట్ అవుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు స్ట్రైట్నింగ్ చేయించినప్పుడు దేర్ ఆర్ ఛాన్సెస్ మీ హెయిర్ ఇంకా రఫ్గా ఉండి కూడా స్ట్రైట్ అవ్వచ్చు. బట్ స్మూతనింగ్ చేయిస్తే మీ హెయిర్ అనేది చాలా స్మూత్, సాఫ్ట్ అండ్ సిల్కీగా అవుతుంది. ఈ ప్రాసెసెస్ వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వదా అంటే అవుతుంది, అంటే చాలా డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే ఇట్స్ ఎ కెమికల్ ప్రాసెస్. మన హెయిర్ని మనం కెమికల్స్తో వెరీ హార్ష్ కెమికల్స్తో ట్రీట్ చేస్తున్నాం. మీరు ఆ ప్రాసెస్ చేయించుకునేటప్పుడు కూడా వాళ్ళు ఆ క్రీమ్ అప్లై చేస్తున్నప్పుడు యూ కెన్ ఫీల్ దట్ సెన్సేషన్ ఇన్ యర్ ఐస్. చాలా ఐస్ కొంచెం మండుతున్న ఫీలింగ్ వస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఆ కెమికల్స్. సో డెఫినెట్లీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. నాకైతే నేను చూసిన డ్యామేజ్ ఏంటంటే హెయిర్ రాను రఫ్ అవుతుంది. అంటే ఆ చేయించిన అంత టైం బాగానే ఉంటుంది, బట్ పోను రఫ్ అవుతుంది, స్ప్లిట్ ఎండ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఫోర్త్ మోస్ట్ థింగ్ ఏంటంటే డాండ్రఫ్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ హెయిర్ ఫాల్ గురించి అయితే చెప్పనే అక్కర్లేదు, చాలా అంటే చాలా ఎక్కువ అవుతుంది. మరి ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు చేయించుకోవడం ఎందుకని చాలామందికి డౌట్ రావచ్చు. బేసిక్గా యాక్చువల్లీ ఇది పర్సనల్ చాయిస్. నా వర్షన్ ఏంటంటే నేను పెద్ద జుట్టుని మేనేజ్ చేయలేను. నాకు జుట్టు అల్లుకోవడం సరిగ్గా రాదు. అండ్ క్లిప్ పెట్టుకొనే వదిలేయాలి ప్రతిసారి. అండ్ వదిలేసినప్పుడల్లా నా జుట్టు చాలా వాల్యూమినస్, ఒక పద్ధతిగా ఉండదు అనమాట. చిక్కు అయిపోతూ ఉంటుంది, చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. బేసిక్గా నేను హ్యాండ్స్ ఫ్రీ మెయింటెనెన్స్ కోసం ఈ స్మూతనింగ్ కానీ స్ట్రైట్నింగ్ కానీ చేయించేదాన్ని. అది ఒకసారి అలవాటు అయ్యాక అదే నచ్చింది, చాలా ఫ్రీగా అనిపిస్తుంది. బట్ ఏంటంటే బై గాడ్స్ గ్రేస్, టచ్ వుడ్, నా హెయిర్ గ్రోత్ బాగుంటుంది కాబట్టి నాకు హెయిర్ ఫాల్ ఎంత అయినా, డాండ్రఫ్ ఎంత వచ్చినా కూడా అంత డిఫరెన్స్ ఇప్పటి వరకు అయితే తెలియలేదు. హోప్ ఫ్యూచర్లో కూడా తెలియకూడదు అనుకుంటున్నాను. సో ఈ ట్రీట్మెంట్ ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అంటే బేసిక్గా పర్మనెంట్ స్ట్రైట్నింగ్ ఆర్ స్మూతనింగ్ అనేది పర్మనెంట్గా ఉండిపోదు. హార్డ్లీ ఒక 1 year ఉంటుంది. మన మెయింటెనెన్స్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అది. సో మీరు వాళ్ళు ఇచ్చిన షాంపూ, కండిషనర్ వాడుతూ రెగ్యులర్గా స్పా చేస్తూ ఉంటే ఈజీగా 1.5 year మనకు ఉంటుంది ఈ ఎఫెక్ట్. అలా కాకుండా నచ్చినట్టు ఉండేసి అంత వెల్ మెయింటెనెన్స్ లేకపోతే మాత్రం హార్డ్లీ 8 months ఉంటుంది అంతే. 1 month తర్వాత వేస్ట్ అయి ఉండదా అంటే మనం రీటచ్ చేయించుకోవచ్చు. ఆ రీటచ్కి ఏంటంటే ఇప్పుడు మనం పెట్టినంత కాస్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు. కాస్ట్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి సో వీటి ప్రైస్ రేంజ్ ఎంత ఉంటుంది అని కూడా క్వశ్చన్ వస్తుంది. సో ప్రైస్ రేంజ్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ యర్ హెయిర్ లెంత్. నేను ఫస్ట్ టైం చేయించినప్పుడైతే నాకు అరౌండ్ 10 to 12,000 పడింది ఫస్ట్ టైం. అప్పుడు కూడా నా హెయిర్ లాంగ్ ఉన్నింది, బట్ నాట్ దిస్ లాంగ్. ఫస్ట్ టైం చేసినా కూడా నాకు అంత ప్రైసెస్ ఐడియా లేదు, అంతే పెట్టి చేయించుకున్నాను. లారియల్లో చేయించుకున్నాను. సెకండ్ టైం వచ్చేసరికి రీటచ్ చేయించుకుందామని వెళ్ళాను సేమ్ లారియల్ దీనికి. బట్ వాళ్ళు నాకు సరిగా చేయలేదు. 6 months కన్నా ఎక్కువ లాస్ట్ అవ్వలేదు అది. ఫస్ట్ టైం చేయించింది మాత్రం అరౌండ్ 1 year 1.2 years బాగుండింది. సెకండ్ టైంది అంత బాగాలేదు. సో థర్డ్ టైం నేను ఏం చేశానంటే థర్డ్ టైం ఇన్ ద సెన్స్ థర్డ్ ఇయర్ అనమాట. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ చేయించేదాన్ని. సో థర్డ్ ఇయర్ వచ్చేసి స్మూత్నింగ్ చేయించాను. అదైతే నాకు చాలా అంటే చాలా నచ్చింది. స్మూత్నింగ్ వచ్చి నేను హబీబ్స్లో చేయించాను. ఇంటికి దగ్గరలో హబీబ్స్ సెలూన్ ఉంటే అక్కడికి వెళ్ళి చేయించాను. చాలా నచ్చింది. సంథింగ్ అరౌండ్ 8,000కి చేసేశారు. నెక్స్ట్ టైం 1.5 year గ్యాప్ తర్వాత వెళ్ళినప్పుడు మళ్ళీ స్మూత్నింగ్ రీటచ్ చేయించుకున్నాను. దానికి జస్ట్ రీటచ్ కాబట్టి 6,000లో చేసేశారు. సో ఇప్పుడు ఏంటంటే నా హెయిర్ వాట్ ఎవర్ లెంత్ ఏదైతే ఉందో దో ఇట్ వాస్ ప్రీవియస్లీ ట్రీటెడ్, మళ్ళీ చాలా వేవీగా కర్లీగా అయిపోయి ఉంది. చేస్తే మొత్తం చేయాలి, రీటచ్ చేయడానికి లేదు. సో మొత్తం చేయించుకోవడానికి ఈసారి నాకు 10,000 rupees అయ్యింది. ద థింగ్ ఇస్ నా హెయిర్ పెరిగింది అండ్ పోస్ట్ కోవిడ్ ప్రైసెస్ కూడా పెరిగాయి అనమాట. సో ఈ 10,000 అనేది ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్. యాక్చువల్లీ నేను వెళ్ళినప్పుడు 10,000 ప్లస్ ట్యాక్సెస్ అన్నారు. బట్ ఐ సెడ్ నాకు ఇది కొత్త కాదు అంటే నెగోషియేషన్ కైండ్ ఆఫ్ బార్గెనింగ్ చేశాను అనమాట. హబీబ్స్లో కూడా బార్గెనింగ్ చేశాను. సో వాళ్ళు ఏమన్నారంటే ఓకే మ్యామ్ 10,000కి ఫ్లాట్ 10,000కి అన్ని చేసేస్తాం, మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసేస్తాం వితౌట్ ఎనీ ట్యాక్సెస్ అని చెప్పారు. సో 10,000కి డన్.
సో వన్ టైం 10,000 పెట్టి చేంజ్ చేసుకుంటే పని అయిపోతుంది, చేతులు దులిపేసుకుందాం అనుకుంటే అయిపోదు. ఇట్స్ నాట్ ఎ వన్ టైం ఇన్వెస్ట్మెంట్. సో 1 year పాటు వాళ్ళు సజెస్ట్ చేసిన షాంపూ అండ్ కండిషనర్ మాత్రమే వాడాలి. అండ్ దిస్ టైం నాకు వాళ్ళు సజెస్ట్ చేసిన బ్రాండ్ స్క్వాట్స్ కాఫ్ అనమాట. సో ఇలా ఉంటాయి, సేమ్ కండిషనర్ అండ్ మాస్క్ అండ్ షాంపూ సజెస్ట్ చేశారు. సో వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏదైనా సల్ఫేట్స్ అండ్ పారాబెన్స్ లేని షాంపూ వాడని సరిపోతుంది అన్నారు. బట్ కొంచెం మంచి మెయింటెనెన్స్ కోసం ప్రొఫెషనల్వి వాడితేనే బెటర్ అని చెప్పి కొంచెం కాస్ట్ ఎక్కువైనా ఇదే తీసుకున్నాను. సో ఈ షాంపూ వచ్చేసి 800 రూపీస్ అండ్ ఈ మాస్క్ వచ్చేసి షాంపూ వచ్చేసి 1000 రూపీస్ అండ్ మాస్క్ వచ్చేసి 1500. సో రెండింటికి కలిపి 2000. బట్ నైకాలో సమ్ ఆఫర్ ఉంది, సో నాకు 800 పడ్డాయి. సో ఇది ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్మెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అండ్ ఈ షాంపూ 1 month కూడా రాదు, హార్డ్లీ ఒక 6-7 washes వస్తుంది. అండ్ మనం మంత్లో అట్లీస్ట్ 8 to 10 washes చేయాల్సి వస్తుంది. వాష్ అంటే గుర్తొచ్చింది. సో నేను ఇప్పుడు హెయిర్ స్ట్రైట్ స్మూత్ చేంజ్ చేసుకున్నాను, హాయిగా వెళ్ళిపోవచ్చు. ఏమంటారు, హెడ్ బాత్ చేయకపోయినా, అంటే లాంగ్ టైం హెడ్ బాత్ చేయకపోయినా పర్లేదు అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. డెఫినెట్గా ఎవ్రీ 3rd or 4th day మీరు హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ కెమికల్స్ వల్ల ఏంటో తెలియదు కానీ జుట్టు త్వరగా ఆయిలీ అవుతుంది, స్కాల్ప్ చాలా ఇచ్చి అవుతుంది. సో మీరు అలానే పెట్టుకుంటే దాన్ని మనం చేయించుకున్న ట్రీట్మెంట్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది త్వరగా పోతుంది. సో మీరు ఈ 1 year మెయింటెనెన్స్ కోసం రెగ్యులర్గా నీట్గా టైంకి హెడ్ బాత్స్ చేస్తూ ఉండాలి, హెయిర్ వాష్ చేస్తూ ఉండాలి. సో దానికోసం అట్లీస్ట్ నాకు తెలిసి నాకైతే ఇది హార్డ్లీ 2 weeks or 2.5 weeks వస్తుంది. అంటే మంత్కి 2 bottles ఆఫ్ ఈ షాంపూ కావాలి. అంటే ఓన్లీ షాంపూకి 2000 పెట్టాల్సి వస్తుంది మనకు. అండ్ మాస్క్ అయితే వస్తుంది లేండి, ఒక 2.5 months ఈజీగా వస్తుంది. బట్ షాంపూస్ రావు. సో ఇది కూడా మనకు కైండ్ ఆఫ్ ఏమంటారు కాస్ట్ అనే చెప్పాలి, కనిపించని కాస్ట్ ఇది. దీంతో పాటు రెగ్యులర్గా స్పా కూడా చేయిస్తూ ఉండాలి. స్పాకి మళ్ళీ మనకు 2000 or 2500 ఉంటుంది డిపెండింగ్ ఆన్ హెయిర్ లెంత్ అగైన్ అండ్ ద సెలూన్ వి చూస్. సో ఇది 1 time ఇన్వెస్ట్మెంట్. ఒకసారి 10,000 పెట్టేస్తే సంవత్సరం అంతా హాయిగా బిందాస్గా ఉండొచ్చు అంటే అవ్వదు. ఇట్ ఆల్సో ఇన్వాల్వ్స్ అడిషనల్ కాస్ట్. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే చాలా మంది హెయిర్కి కలర్ చేస్తుంటారు, హెన్నా పెడుతుంటారు. కలరింగ్ చేస్తే అల్యూమినియం ఉంటుంది దాంట్లో, మంచిది కాదు అని చెప్పి చాలా మంది హెన్నా పెడుతూ ఉంటారు. సో మనం ఈ ట్రీట్మెంట్స్ ఏ చేయించుకున్నా సరే మనం హెన్నా అనేది హెయిర్కి పెట్టకూడదు. కావాలంటే కలర్ చేయించుకోవచ్చు అంట, కానీ హెన్నా మాత్రం పెట్టకూడదంట. ఐ డోంట్ నో ద రీజన్, దట్ ఈస్ వాట్ దే సజెస్టెడ్ మీ. ఇప్పుడే కాదు, నేను ఫస్ట్ టైం చేయించినప్పుడు కూడా వాళ్ళు ఇదే చెప్పారు, హెన్నా పెట్టకండి మేడం, ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే కలర్ చేసుకోండి బట్ నాట్ హెన్నా అని చెప్పారు. సో హెన్నా అప్లై చేయడానికి ఉండదు. ఇంకో డౌట్ ఏముంటుంది అంటే కెన్ బి ఆయిల్ ద హెయిర్ అని చెప్పి. జనరల్గా అయితే నేనైతే ఆయిల్ చేసేస్తాను. ప్రీవియస్ టైమ్స్ నేను చేయించినప్పుడు కూడా వాళ్ళు నార్మల్గా ఆయిల్ చేసుకోవచ్చు, ఆయిల్ చేసి హెడ్ బాత్ చేయొచ్చు అని చెప్పారు. బట్ ఈసారి ఏంటంటే ఒక 1.5 month తర్వాత ఆయిలింగ్ స్టార్ట్ చేయమని చెప్పి సజెస్ట్ చేశారు. సో అదే చేయబోతున్నాను నేను. సో ఈ 1.5 month అయితే ఆయిల్ అయితే పెట్టదలుచుకోలేదు, దాని తర్వాత ఆయిలింగ్ స్టార్ట్ చేస్తాను. ఇంకొక డౌట్ ఏంటంటే చాలా మందికి ఈ ట్రీట్మెంట్స్ చేయించుకుంటే ఎప్పుడు జుట్టు విరబోసుకునే ఉండాలా, లీవ్ చేసుకునే ఉండాలా అని చెప్పి అడుగుతారు. ఏం అవసరం లేదు, నేను మామూలుగా అయితే ట్రై చేసేస్తున్నాను. ఆ రోజు నేను సెకండ్ వాష్ మనం వాష్కి వెళ్తాం కదా, వాష్ చేసి ఇంటికి వచ్చేటప్పటికి నేను పోనీ వేసేసుకున్నాను. ఎందుకంటే వేడికి నా వల్ల అవ్వలేదన్నమాట, జస్ట్ పోనీ ట్రై చేసేసుకున్నాను. అండ్ ఇంట్లో కూడా నేను పోనీ వేసుకొని తిరుగుతాను. అప్పుడప్పుడు ఈ మధ్య ఎందుకో అల్లడం నచ్చుతోంది, అంటే జుట్టు నీట్గా ఉంది కదా, సో అల్లితే బాగా కనిపిస్తుంది అని చెప్పి అల్లుకుంటున్నాను కూడా. సో ఏమంటారు, రబ్బర్ బ్యాండ్ వేస్తే ఆర్ అల్లితే అలానే ఉండిపోతుంది అని చెప్పి ఏం లేదు. నేను 2 days నుంచి జుట్టుకి రబ్బర్ బ్యాండ్ వేసే పెట్టాను, జస్ట్ వీడియో కోసం మీరు బిలీవ్ చేశాను. మీరు చూడొచ్చు ఎక్కడ కూడా రబ్బర్ బ్యాండ్ ఇది కనిపించదు. బట్ నేను చెప్పాను కదా రెగ్యులర్గా వాష్ చేయాలి 3rd or 4th day అని చెప్పి. దిస్ ఇస్ మై 3rd day. నేను రేపు ఖచ్చితంగా వాష్ చేయాలి. చేయకపోతే ఏమవుతుందో చూపిస్తాను ఆగండి. సో మీకు ఆయిలీనెస్ తెలిసిపోద్ది. ఇక్కడ చూడొచ్చు కొంచెం బెండ్ అవుతుంది అనమాట హెయిర్. సో ఆ బెండ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అండ్ జిడ్డుగా అనిపిస్తుంది, చాలా జిడ్డుగా అనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు మీరు టెక్స్చర్ కాదు తెలుస్తుంది, అంత స్ట్రైట్గా లేదు, బికాస్ ఇది 3rd day కాబట్టి. వాష్ చేసిన ఒక 2 days చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా మీరు కొంచెం చలి ప్లేసెస్లో, జిడ్డు ఉండే ప్లేసెస్లో, ఇప్పుడు నేను నెల్లూరులో ఉన్నాను, ఇక్కడ హ్యూమిడిటీ ఉక్కపోతే చాలా ఎక్కువ. సో ఊరికే ఆ చెమట పట్టేస్తూ ఉంటుంది. సో మీరు అలా చెమట పట్టని ప్లేసెస్లో ఉంటే మీకు 3 days అయినా కూడా ఏం అనిపించదు. బట్ నేను ఇప్పుడు ఇక్కడ ఈ హ్యూమిడ్ క్లైమేట్లో ఉన్నా కాబట్టి నాకు కొంచెం జిడ్డు ఫీలింగ్ వస్తుంది. సో డెఫినెట్గా నేను 3rd day or 4th day అట్ ఎనీ కాస్ట్ హెయిర్ వాష్ చేయాల్సి వస్తుంది. దిస్ ఇస్ సంథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్. ఇంకొకటి ఏంటంటే చాలామంది మా హెయిర్ పల్స్గా ఉంది, జుట్టు అల్లితే చాలా చిన్నగా కనిపిస్తుంది, సో అందుకని చెప్పి స్ట్రైట్నింగ్ స్మూత్నింగ్ చేయించేస్తే అలా వదిలేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటారు.
ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎందుకంటే ఆల్రెడీ మీ హెయిర్ థిన్గా ఉందని మీరే ఒప్పుకుంటున్నారు. సో దీనివల్ల ఇంకా డ్యామేజ్ అయ్యి ఇంకా హెయిర్ ఫాల్ పెరిగి ఉన్న జుట్టు కూడా పోతుందన్నమాట. దానికి తోడు ఏంటంటే మన హెయిర్ పల్సగా ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ చేయిస్తే మరీ పల్సగా కనిపిస్తుంది. మీరు నా ప్రీవియస్ వీడియో థంబ్నెయిల్ చూస్తే బిఫోర్ ద ప్రాసెస్ నా హెయిర్ చాలా వాల్యూమ్ ఇంత కనిపించేది అనమాట. బట్ ప్రాసెస్ అయిపోయాక చూస్తే ఇంత స్లీక్గా కనిపిస్తుంది. సో మీరు ఎస్టిమేట్ చేసుకోండి, మీకు ఆల్రెడీ ఇంత ఉన్నది ట్రీట్మెంట్ చేస్తే ఇంత అయిపోద్ది, అస్సలు అందంగా కనిపించదు. సో అది మైండ్లో పెట్టుకోండి మీరు ఇన్ కేస్ ఇలాంటి ట్రీట్మెంట్స్కి వెళ్ళాలి అనుకుంటే. సో విత్ దిస్ పాయింట్ ఐ థింక్ నేను చాలా టాపిక్స్ కవర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా నన్ను కమెంట్ చేసి అడగండి, సో దట్ నేను మీకు ఆన్సర్స్ చేస్తాను. ఇంకేమైనా వీడియో రిక్వెస్ట్ ఉంటే కమెంట్ చేసి అడగండి. ఈ వీడియోకి అయితే ఇంతే. నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని మరో మంచి వీడియోతో. అంతవరకు బాయ్.